వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సీనియర్ జర్నలిస్ట్ కూడా పల్లె రవికుమార్ గౌడ్ మనతో ఉన్నారు, మన స్టూడియోలో ఉన్నారు. అనేక అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఇట్లా ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అరుణ్ గారు. బాగున్నారా? బాగున్నాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము కుల సంఘాలకు పెద్దపీట వేసింది అని చెప్పుకున్నోళ్ళు ఈరోజు మరి గౌడ విషయానికి వస్తే మీరు అక్కడ చైర్మన్ కూడా చేసినట్లున్నారు గౌడ సంఘానికి. అంటే మరి నీరా క్యాఫ్ విషయానికి వస్తే ఏంటి మరి ఇంత ఈ అరాచకం ఏంటి, ఇంతగానో ఎందుకు అక్కడ ధర్నాలు ఆందోళన చేయవలసి వస్తుంది? గత ప్రభుత్వంలో లేనిది ఇప్పుడు ఎందుకు చేయవలసి వస్తుంది మరి మీరు అక్కడ? కాంగ్రెస్ పార్టీకి ఏ వర్గం ప్రయోజనాల పట్ల కూడా ప్రేమ లేదు. ఏ వర్గం అంటే సబ్బన వర్గాలు, దాంట్లో రైతులు ఉంటారు, పేదలు ఉంటారు, మహిళలు ఉంటారు, ఆదివాసీలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, దళితులు ఉంటారు. అందరు కేవలం వాళ్ళని అవసరానికి వాడుకొని రాజకీయ పబ్బం గడుపుకోవడం తప్ప వేరే ఇంకేం లేదు. ఎందుకంటే మిగతా ఇప్పుడు మీరు అడిగిన నీరాకు సంబంధించి అడిగిన తెలంగాణలో ఒక బలమైన సామాజిక వర్గం గౌడ, ప్రిడామినెంట్గా ఉన్నటువంటి కల్లుగీత కార్మికులు గౌడ సామాజిక వర్గం. అది ఒక రాజకీయమైనగా ఒక బలమైనది కాబట్టి దీన్ని దెబ్బతీయడం కోసం ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి ఉన్నటువంటి ఈ కమ్యూనిటీకి ఉన్నటువంటి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో హైదరాబాద్లో ఉన్నటువంటి 130 కళ్ళు సొసైటీలని రద్దు చేసిండు. ఎంత మొత్తుకున్నా గీ పెట్టినా కూడా వాటిని పునరుద్ధరించలే. అదే కేసీఆర్ గారు ఎన్నికల హామీలతో పాటు ఉద్యమంలో భాగంగా 2009 నుంచి 14 మధ్యలో కాలంలో ఉద్యమ క్రమంలో భాగంగా మేం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వెంటనే హైదరాబాద్లో రద్దు చేసినటువంటి కళ్ళు సొసైటీలను, దుకాణాలను మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పింది. అందుకు ఆ మాట ప్రకారంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలల్లోనే దాన్ని పునరుద్ధరించి కళ్ళు సొసైటీలను పునరుద్ధరించిండు. మిగతా ఇంకా ఏం చేసిండు చేస్తూ 2 నీరా పాలసీ ఒక 40-50 ఏళ్లుగా ధర్మభిక్షం గారిని మొదలుకొని ఎంతోమంది ఆ రోజు నుంచి నీరా పాలసీ, ఎందుకంటే పరిస్థితులు మారుతున్నాయి. ఇది ఒక నీరా కళ్ళుని ఆధునికంగా ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక నీరాగా ఒక ఎప్పటికప్పుడు జనరేషన్కి ఒక రిజర్వ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మోడర్న్ అవుట్లుక్ తోటి సమాజానికి అందించాలనేటువంటి ఉద్దేశంతో నీరా అనేది 50-40 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు. పాలసీలు చేయలే. కేసీఆర్ నీరా పాలసీని తీసుకురావటమే కాకుండా నీరా పాలసీని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే అప్పటికేం చేసిరు వీళ్ళు, కళ్ళు అనగానే ఒక 3rd క్లాస్ డ్రింక్ లాగా ఒక శ్రామిక వర్గం మాత్రమే సంబంధించి తెలంగాణ ప్రజల కల్చర్లో భాగమైనటువంటి ప్రజల కల్చర్లో భాగం కళ్ళు, తెలంగాణ ఆహారపు అలవాట్లో భాగం కళ్ళు, తెలంగాణ మెడిసిన్లో భాగం, ప్రకృతి వైద్యంలో భాగం కళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. పౌష్టికాహారంలో భాగం కళ్ళు. ఇటువంటి దాన్ని ఒక 3rd క్లాస్ డ్రింక్ లాగా, చీప్ లిక్కర్ లాగా ప్రమోట్ చేసి దాన్ని ఒక కల్చరల్గా దాన్ని తక్కువ చేసి చూపించి ఇవాళ దాన్ని చేసింది. దానికి ఒక గొప్ప ఒక న్యాచురల్ డ్రింకు, ఆర్గానిక్ డ్రింకు, అద్భుతమైన పోషక విలువలు, ఔషధ విలువలు ఉండే ఒక శక్తి విలువలు ఉండేటటువంటి ఒక డ్రింక్గా ప్రమోట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు నీరా పాలసీని తీసుకొచ్చిండు. దాన్ని సమాజానికి అర్థం చేసేటట్టుగా చెప్పడం కోసం ప్రభుత్వం తరఫుననే 12 కోట్ల రూపాయలతోటి నీరా కేఫ్ని పెట్టింది. నీరా కేఫ్ని పెట్టి ఒక స్టార్ హోటల్ మాదిరిగా దాన్ని ఒక అల్ట్రా మోడర్న్ లుక్ తోటి నీరా కేఫ్ని ప్రైమ్ లొకాలిటీ నెక్లెస్ రోడ్లోనే దాన్ని ఆలోచన చేయడమే కాదు, వెంటనే యుద్ధ ప్రాతిపదికన దాన్ని పూర్తి చేసి అద్భుతంగా సంవత్సరం పాటు నడిపించినాం. నేను చైర్మన్గా కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్గా ఆ నీరా కేఫ్ని తెలంగాణలోని ప్రతి జిల్లా కేంద్రంలో పెట్టాలని చెప్పేసి రూపకల్పన చేసినాం. మొదటి దశలో ఇది పైలట్ ప్రాజెక్ట్, నీరా కేఫ్ పైలట్ ప్రాజెక్ట్. అద్భుతంగా స్పందన వచ్చింది కాబట్టి, ప్రజలు యాక్సెప్ట్ చేశారు కాబట్టి దాని మొదటి దశలో వరంగల్, భువనగిరి, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేటలో ఫస్ట్ ఫేజ్లో పెట్టాలని చెప్పేసి నీరా కేఫ్లు పెట్టాలని చెప్పేసి నిర్ణయించినాం. దానికి 30 కోట్ల బడ్జెట్ని కూడా కేసీఆర్ గారిని అడిగి అప్పుడు తీసుకొచ్చాను. అనుకోకుండా అదంతా ప్రాసెస్ జరుగుతున్న టైంలోనే ఎన్నికలు కూడా పూర్తి చేయలేకపోయింది. ఇవాళ నిజంగా వీళ్ళకి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ కొత్త జిల్లాలకు విస్తరించండి, ప్రతి జిల్లా కేంద్రానికి నీరా కేఫ్లను విస్తరించేయాలి. అది చెయ్యకుండా ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఒక అద్భుతంగా
రూపకల్పన చేసి పెట్టినటువంటి దాన్ని హైదరాబాద్లో నీరా కేఫ్ని ఒక ప్రైవేటు సంస్థకు అప్పచెప్పడానికి కుతంత్రాలు చేశారు. దాన్ని అడ్డుకున్నాం, నిలువరించినాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీరా కేఫ్కే ఉండాలని చెప్పేసి, నీరా కేఫ్ టాడీ టాపర్స్ కార్పొరేషన్కి ఉండాలని చెప్పేసి కొట్లాడితే దానికి అప్పచెప్పారు. అయిపోయింది. మా పోరాటం ఫలించి అందరం టీఆర్ఎస్ పార్టీ, గౌడ సంఘాలు, కలుగీత వృత్తి సంఘాలు అన్నీ కూడా పోరాటం చేయటం వల్ల వచ్చింది, అయిపోయింది. మళ్ళీ దాన్ని ఇప్పుడు కార్పొరేషన్కి ఉన్నటువంటి దాన్ని అక్కడ ఉండనీయకుండా మళ్ళీ ప్రైవేటు వ్యక్తులకి, వీళ్ళు అనుకున్నటువంటి వాళ్ళకి, ఎవరో కార్పొరేట్ వెనక ఉండే అదృశ్య శక్తులు ఉంటాయి కదా, వాళ్ళకి అప్పచెప్పడం కోసము టెండర్లు వేసారు. ఆ ప్రాసెస్ నడుస్తున్నది. ఏం దుర్మార్గం ఇది, ఏంది ఇది? వీళ్ళు ప్రజా సంక్షేమం, ప్రజాభ్యుద్ధం, బీసీ వర్గాలు, అది ఆ వర్గాలకు ఈ వర్గాలకు మేం తప్ప ఇంకెవ్వడు లేడు, ఈ జనోద్ధరణ కోసం పనిచేసే వాళ్ళు మేం తప్ప లేదని చెప్పేసి సందు దొరికితే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. దీనికి సమాధానం చెప్పండి. వాళ్ళ జరుగుతుంది. మేము చెప్పినాం, ఎటువంటి పరిస్థితుల్లో నీరా కేఫ్ని కల్లుగీత కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలి. అది ఆ డ్రింకుని తెలంగాణ కల్చర్లో భాగమైనటువంటి నీరా అన్నది ఆర్గానిక్ ఫుడ్ లాగా కల్చరల్ ఫామ్లో ప్రమోట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని పెట్టినటువంటిది. దానికి పెట్టి వ్యాపార దృష్టిలో చూసి లాభాలు నష్టాలు లెక్కలు వీళ్ళ బుద్ధి అంతే. లాభ నష్టాలతో సంబంధం అయినా కూడా, లాభ నష్టాలతో చూసినా కూడా వాళ్ళ నీరా కేఫ్ 5 లక్షల లాభాల్లో ఉన్నది, రాష్ట్రాల్లో లేదు. 5 లక్షల లాభాల్లో ఉన్నది. ఎవడికో 5 ఇంత పెట్టుబడి పెట్టి ఇంత వ్యవస్థను సృష్టించి ఒక పైలట్ ప్రాజెక్టుని ప్రైవేట్ వాడికి అప్పచెప్తారా? బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడైనా ప్రభుత్వాలు, వీళ్ళ పనుల్లో అదే. దాన్ని ఎవరికి అప్పచెప్పడం, ఎందుకంటే ఇక్కడ పైసలు వస్తున్నాయి, నెలకు 5 లక్షల ఆదాయం వస్తుంది. దాన్ని ఇంకా అది పెరిగేదే తప్ప తగ్గేది కాదు కదా. మరి ఎట్లుంటుంది కార్యాచరణ? ఎట్లా వదిలిపెట్టేది ఏం లేదు. టెండర్ ప్రాసెస్ జరుగుతుంది చెప్పినాం, అయినా కూడా వదిలిపెట్టే. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ప్రధాన పాత్ర మీదే ఉంది. గౌడ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ గారు పిసిసి మరి ఏమంటున్నాడు ఈ అంశం పట్ల? పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఉండొచ్చు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉండొచ్చు. రైట్. వాళ్ళ చేతులు ఏం లేదు లేదా? తెరవెను గుండె నడిపిస్తుంది ఎవరు నడిపిస్తున్నారు? ముఖ్యమంత్రి గారు చెప్పిందే వేదం. నిజంగా వీళ్ళకుంటే మీరు అన్నట్టుగానే పిసిసి అధ్యక్షుడు మా సోదరులు మన మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ఎందుకంటే ఇది టాడీ టాపర్స్ కార్పొరేషన్ బీసీ వెల్ఫేర్ కిందనే ఉన్నది. అవును. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు. మరి జాతి ప్రయోజనాలు బలిపెడతావారు మీరు? జాతి కోసం కొట్లాడి సాధించుకున్నటువంటి దాన్ని, కుల ప్రయోజనాల కోసం కొట్లాడి 3-4 దశాబ్దాలుగా పోరాటం చేసి సాధించుకున్న దాన్ని ఒక ప్రైవేట్ వాడికి అప్పచెప్తారా మీరు? నిజంగా మీరు వాళ్ళిద్దరు పెద్ద మనుషులు మీరు పేర్లు ప్రస్తావించినారు కాబట్టి వాళ్లకు నిజంగా ఈ జాతి పట్ల ఉంటే ముఖ్యమంత్రి దగ్గర పోయి తేల్చండి, కొట్లాడండి. ఎటువంటి పరిస్థితుల్లో నీరా కేఫ్ కల్లుగీత కార్పొరేషన్ ద్వారానే ఉండాలి. ఏ టెండర్లు కూడా పెట్టడానికి లేదు, రద్దు చేయాలి, టెండర్లు రద్దు చేయాలి. ఇది నడపడంతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్ని పెట్టాలి. పాత ప్రభుత్వం నిర్ణయించింది. కనీసం మనం కొత్తవి చేయకపోయినా వాటినన్నా పూర్తి చేద్దాం, బడ్జెట్కి ఇచ్చిన బడ్జెట్ ప్రకారంగా కూడా చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గర కొట్లాడండి, తేల్చండి, వాటిని పెట్టించండి. నేనే సంతోషంగా పోయి మా పొన్నం ప్రభాకర్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి ఓ శాలువ కప్పి ఓ బోకే ఇచ్చి వస్తా. ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్లు ప్రభుత్వం తరఫున పెట్టించండి. మేము నిర్ణయించినాము, చేసి చూపించినాము, పెట్టినాము. దాన్ని ఆగం చేయకుండా దాన్ని అట్లనే ప్రభుత్వం నుంచి నడిపించి ఇంకా మాది 33 జిల్లాల్లో జిల్లాకు నీరా కేఫ్ను ప్రభుత్వం నుంచి పెట్టించండి. అక్కడ దానివల్ల కల్లుగీత కార్మికులు, గౌడ జాతి బిడ్డలు, చదువుకున్నటువంటి పిల్లలు చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు, మీ వెనకనే వస్తారు. నేను కూడా వచ్చి మీకు శాలువ కప్పి బోక ఇచ్చి ఇద్దరు అన్నలకు దండం పెట్టి పోతాను.